తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుంచి కుమారస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కుమారస్వామి గారిని కోరుతాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అన్నమాట. తెలంగాణ ఆకాంక్షల వేదిక కాదు, ఉద్యమకారుల ఫోరం. అక్క కొన్ని వాటి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి వేలాదిగా వచ్చినటువంటి ఉద్యమ మిత్రులకు, సహచరులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉద్యమకారులకు, జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారికి పేరు పేరున కృతజ్ఞతలు. మిత్రులారా, నేను జరిగిందే చెప్తా. నేను ఉద్యమకారుల గురించి జరిగిందే చెప్తా, జరగని చెప్పా. తెలంగాణ ఉద్యమకారుల యుద్ధం 8 సంవత్సరాల నుంచి వివిధ సంఘాలుగా మొదలైన నాళ్ళలో చాలా తక్కువ ఉండే. ఎందుకు తక్కువ ఉండే అని అంటే నాటి ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు ఉండే, అంతే కదా. ఆడ ఈడ కొట్లాడినాం, ఆడ ఈడ మాట్లాడినాం, అయినా కూడా ఉద్యమకారుల శక్తి సరిపోలే. ఒక టర్మ్ అయిపోయింది, రెండో టర్మ్కి వచ్చినాం, కొంత సమీకరించుకోగలిగినాం. మా కరీంనగర్లో 10 మంది ప్రెస్ మీట్ పెట్టేదానికి నెల రోజులు మేము వెయిట్ చేసినాం. అంటే ఉద్యమకారుల సంఖ్య రాలే. 2016లో ఉద్యమకారుల గురించి మాట్లాడదామని అనుకుంటే మాకు ప్రెస్ భవన్లో ఒక 8 కుర్చీలు నిండలే. కొట్లాడుకుంటా మొన్న పోయినాం భూ పోరాటం. ప్రభుత్వం భూ పంపిణీ చేయలే, కవితక్క కరీంనగర్లో భూ పంపిణీ చేసిందా లేదా అని చెప్పి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. 29, 30 నాడు కరీంనగర్లో భూ పోరాటం జరిగింది. మిత్రులారా, 2014 నుంచి వెళ్ళి 2026 వరకు జరిగిన ప్రస్థానంలో ఉద్యమకారుల అంశం మాట్లాడురి అని చెప్పి బీజేపీ మెట్లు దొక్కినాం. ఆనాడు ప్రతిపక్షంలో ఉండే ఎవరు ఉద్యమ సంఘాలు ఏం చేయాలి? ప్రభుత్వాన్ని అడగాలి, మాకు ఇది కావాలి అని చెప్పి గట్టిగా అడగాలి. కానీ ఉద్యమ సంఘాలు ఏం చేస్తాయంటే ప్రభుత్వాలను అడిగాయి, ప్రతిపక్షాలను తిడతాయి. నాడు టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు గట్టిగా అడిగేది ఉంటే ఇక్కడికి వచ్చేది కాదు. కానీ కాంగ్రెస్ని అడిగారు. మిత్రులారా, ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మనం కాంగ్రెస్ని అడగాలి. ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ని అడుగుతున్నాం. మిత్రులారా, అంటే తలకాయ నొప్పి గోలి ఇక్కడ ఉంటే మందు మోకాలు పెట్టుకుంటాను. ప్రభుత్వం మీద మనం కొట్లాడుతున్నామా? కొట్లాడతలేము. ప్రతిపక్షాల మీద కొట్లాడుతున్నాం. సంఘాలు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎక్కడనైతే గట్టిగా కొట్లాడతామో, ఎక్కడనైతే దెబ్బ గట్టిగా తాకుతుందో, నొప్పి గట్టిగా తెలుస్తుంది, దానికి నివారణ చర్యలు చేపడతారు. కవితక్క 30 తారీఖు నాడు కొట్టిన శబ్దం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల యొక్క ఆశలు చిగురించిందా లేదా అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలి. అక్క మాకు భూ పంపిణీ చేసింది, మా ఇళ్ళకి వచ్చింది, ముగ్గు పోసింది, పాలు వంగిచ్చింది. మీరు ధైర్యంగా ఉండరు తమ్ముళ్ళు, ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతా, మీకు ముగ్గు నేనే వస్తా అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులకు ఉత్తేజాన్ని నింపింది. మేము చాలా సంతోషపడుతున్నాం. నాయకత్వంలో మహిళలు ఇంత దూరం వస్తారా, ఇది చేస్తారా అని చెప్పి కరీంనగర్ ఉద్యమంలో చాలా, అంటే మా భూ పోరాటంలో అన్నారు. అక్క నిజం చేసింది. కానీ అక్క ఉద్యమకారుల యొక్క పరిస్థితి దయానీయంగా ఉన్నది. యాస్టకు వచ్చిర్రు, నెరివడ్డరు, ఒక నాయకత్వం కోసం చూసిర్రు, ఉమ్మడి కార్యాచరణ కోసం చూస్తారు. కొట్లాడే దమ్ము లేదా? మనకు కొట్లాడే దమ్ము లేదా? ఆ నాయకత్వం వహించడానికి ఒక ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలని చెప్పి అక్క మన వద్దకు వచ్చింది. వాస్తవంగా మా ఉద్యమకారులు చనిపోతే చందాలు వేసుకుంటాను లేదా? ఉద్యమకారులు చనిపోతాక చందాలు వేసుకొని మేము దాన సంస్కరణలు చేసుకుంటాను. ఇంకా ఈ ఉద్యమకారుల యొక్క పరిస్థితి ఎంత దీనంగా ఉన్నదనంటే రోజు రోజుకు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నది. ఇవాళ మాకు ఒక అవకాశాలు రావాలి, ఉద్యమకారుల యొక్క గుర్తింపు ఇవ్వాలని చెప్పి ఇలా మేము అడుగుతున్నాం. మరి 8 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది కదా, మరి అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా మరి ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి మరి అక్కగారు చెప్పినట్టు ఉద్యమ కార్యాచరణ రూపొందించండి, ఉద్యమ శక్తులన్నీ అక్క వైపు ఉంటాయని చెప్పి మరొకసారి ప్రత్యేకించి మీకు తెలియజేస్తూ, మనందరి తరపున ఉద్యమకారుల యొక్క గొంతుకగా భవిష్యత్తులో హక్కు ఉండాలని, అక్క నాయకత్వంలో మనం అందరం సమిష్టిగా నడవాలని చెప్పి పెద్దలు అన్నారు.
కేసీఆర్ గారు చేయబట్టి రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుల వైపు కేసీఆర్ కవితమ్మ గారు మనకు తోడు ఉంటారన్నారు. అదే విధంగా మనం అందరం కలిసి ముందుకు పోయి మరి అక్క నాయకత్వంలో ఈ ఉద్యమకారులకు కావాల్సినటువంటి హక్కులను ఈ ప్రభుత్వం మీద గట్టిగా కొట్లాడి సాధించుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మిత్రులకు, జాగృతి బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంది. జాగృతి మిత్రులకు ఉంటుంది, జాగృతి అధ్యక్షురాలకు ఉంటుంది. ప్రతి ప్రోగ్రాంలో కూడా మేము భాగమవుతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అక్క చెప్తాను మాది కూడా ఉంటుందని, మన అందరిది కూడా సంస్థకు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇంకా అనేక మంది ఉద్యమకారులు వచ్చినారు. బంజారాహిల్స్